హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను చాలాసార్లు ఈ వీడియో నేను అంత చేసి వీడియో చేయవలసి వచ్చింది. అంటే ప్లేస్ ఉంటుందన్నమాట నా ఫోన్లోన. అందుకనే నేను చేసిన కానీ అది డౌన్లోడ్ అవ్వక మళ్ళీ డిలీట్ అయిపోయి చేయవలసి వచ్చిందన్నమాట. మళ్ళీ ఈరోజు చేస్తున్నానండి. ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. నన్ను పెట్టి విషయం అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన బెల్ కంటే టచ్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తుంటాము లాంగ్ వీడియోస్కి అయితే అండి. కానీ దానికైతే పెద్ద వ్యూస్ కూడా రావట్లేదు ఏంటో మరి. నేనైతే పెట్టినైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా. ఎందుకంటే నేను మొన్న నా డెలివరీ స్టోరీ పెట్టాను కదండి, అది కొత్త ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా ఉపయోగపడుతున్నాను కదండి. అందులో ఉన్న మిగతా పార్ట్ అయితే ఈరోజు అయితే నేను తీస్తున్నానండి. 5 రోజుల్లో పెడతాను అనుకున్నాను కానీ నాకైతే ఫీవర్ వచ్చింది. పైగా వర్షం కూడా పడుతుంది కదా, ఈ మధ్యన నాకు చాలా నీరసంగా ఉందండి. దానికోసం అయితే నేను వీడియో అయితే నేను తీయలేదు అనమాట. ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అన్నమాట వీడియో అండి. నేను చేసిన కానీ నేను పెట్టలేక కుదరలేదు. అందుకే ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసిన అన్నమాట అండి. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా మీ అందరిలాగా ముందుకు వెళ్తాను అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అయితే నేను పాప అయితే డెలివరీ ఎలా చేశారని పెట్టాను కదండి. నిజంగా హాస్పిటల్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా అలాంటి హాస్పిటల్కి వెళ్తే ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా బతికే అవకాశం ఉంటుంది. వాళ్ళు నార్మల్గా చేశారు నాకు. ఎందుకంటే అది పాప అయితే బతికే అవకాశం ఉంటే బతుకుతారు, లేదంటే లేదు కదా. ప్రీమెచ్యూర్ బేబీస్ కాబట్టి ఆపరేషన్ చేసిన అనవసరం అని చెప్పేసి చిన్న పాప లోపల చిన్న పాపని మాకు తెలియదు, కాబట్టి చిన్న బేబీస్ ఉంటారు కాబట్టి అని చెప్పేసి నార్మల్ చేస్తానన్నారు. ఏంటంటే మాకు ఏమైందంటే వాళ్ళు మాకు 4 డేస్ తర్వాత అయితే ఇంటికి పంపించేస్తానన్నారు. 20 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేను బెడ్ రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బెడ్ రెస్ట్ తర్వాత మీకు డెలివరీ చేస్తానండి. ఎందుకంటే అప్పుడు మీకు కొంచెం బేబీ గ్రోత్ ఉంటుంది కాబట్టి కొంచెం డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు బేబీ కూడా బతికే అవకాశం ఉండదు అన్నారు. 7 మంత్ ఒక 20 రోజులు గడిస్తే ఇంకా సరే మేము అనుకున్నాం ఫిక్స్ అయ్యమాట. తీర్చితే అక్కడికి ఇంటికి వెళ్ళే ముందు డిశ్చార్జ్ చేసే ముందు మాకైతే బ్లడ్ టెస్ట్ అని చేశారండి. ఇంటికి పంపించే ముందు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి షుగర్ టెస్ట్ కూడా చేశారు నాకు. ఇంకా టెస్ట్ బ్లడ్లో చాలా ఇన్ఫెక్షన్ ఉందండి నాకు బేబీ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుందంట. 80% ఎంత ఉందంట. వాళ్ళు ఏమన్నారంటే డెలివరీ చేస్తే లేదంటే తల్లికి ఇద్దరు కూడా ప్రమాదమే, గర్భించి కూడా ఏమన్నా ప్రమాదం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇంకా మా ఆయనగారు ఏమన్నారంటే ఇంకా ఇది చెప్పి నిజమా కాదని చెప్పేసి వేరే హాస్పిటల్ కూడా వెళ్ళారండి. వెళ్తే ఆవిడ గైనకాలజిస్ట్ చూసి అవునండి వాళ్ళు డెలివరీ చేశారు కరెక్ట్గా చెప్తున్నారు, లేదంటే ప్రమాదము, బేబీ మన పక్కన తల్లి కూడా ప్రమాదమే అని చెప్పి అన్నారు. తల్లి అంటుంటే నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ కనే అవకాశం ఉంటుంది కదా ఇలాగని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి మేము డెలివరీకి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా మా ఆయనగారు వచ్చి చేశారంటే నాకు చాలా ఏడుపు వచ్చిందండి. పాప అయితే మళ్ళీ నెక్స్ట్ బాబు అయితే పాప మాకు తెలియదు, ఎవరో ఏమైనా మళ్ళీ ప్రమాదంలో ఏమన్నా వద్దని చెప్పేసి చాలా ఏడ్చాను నేను. తర్వాత ఇంకా డెలివరీ ఎలాగా చేసుకోవాలి కదా, ఇంకేమైతే అయింది మరి మా ఆయనగారు ఇంకా నాకు నచ్చి చెప్తే సరే అని చెప్పేసి మేము నైటే డాక్టర్ గారు అయితే మాకు వస్తారు కదండి, రౌండ్కి వచ్చినప్పుడు అడిగారు ఏమంటారు మీరు డెలివరీ చేయమంటారు వద్దంటారు అంటే డెలివరీ చేసామని చెప్పాము. చెప్తే మరి ఎలా వద్దంటే రేపు పెద్దలు ఎవరు లేరు, మాకు ఇక్కడ ఎవరు లేరు, మేము మాత్రం ఉన్నాము, రేపు చేయండి కొంచెం పెద్దలు వస్తుంటే ఆవిడ ఇప్పుడు వాడితే టాబ్లెట్స్ రేపు ఎల్లుండి కూడా వస్తుంది చెప్పలేము ఇప్పుడు వస్తా అన్నారు. సరే అని చెప్పేసి మా ఆయనగారు ఇంకా టాబ్లెట్ వేడేసాక నైట్ 11:30 గిట్టారండి. తీర్చి వస్తే మాకు 10:30 1 గంటకి స్టార్ట్ అయిపోయిన పెయిన్స్ చిన్న వచ్చేసేయండి. అలా 2 అవ్వదు బాగా విపరీతంగా నొప్పి వస్తే ఇంకా నన్ను ఆపరేషన్ డెలివరీ చేస్తారుగా రూమ్ తీసుకెళ్ళి నాకు ఇంకా లేడీస్ ఎవరు లేరు, ఇంకా జెంట్స్ ఉన్నారు కాబట్టి రానకుండా లోపలికి వాళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్ రానిస్తారు లోపలికి అన్నారు. కాకపోతే మా తరఫున ఎవరు లేదు అంటే మా ఆయనగారైనా వస్తారన్నారు. కానీ ఇంకా మా ఆయనగారిని రమ్మందామని బాబు అయితే పక్కన చిన్న పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడు వదిలేసి వస్తారని చెప్పి అన్నారు. మా బాబు ఉండేవాడు కదండి. ఇంకా మా ఆయనగారు మా బాబు అయితే నాకు డెలివరీ అయ్యే వరకు బయటే గేట్ దగ్గర కూర్చున్నారండి. అలాగే ఇద్దరు పాపం మా అబ్బాయి కూడా చిన్న పిల్లడే అప్పుడు 7 years అక్కడ ఉంటే అలాగా నా కోసం అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఇంకా నాకు ఆ లోపలికి వెళ్ళిపోయి 10 దర్పులు వస్తుందండి. ఎందుకంటే నాకు భయం వేసేస్తుంది నొప్పుల కోసం. ఆయన తట్టుకోలేం కదా, నార్మల్ నొప్పి కంటే చాలా ఎక్కువ 100 రెట్లు నొప్పి ఉంటుంది కదా డెలివరీ నొప్పి ఏంటంటే. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు నర్సులు చాలా సీనియర్స్ మోస్ట్ అండి, వాళ్ళు బాగా సీనియర్స్ మాట. వాళ్ళు మేము ఉన్నాం కదా ఎవరున్నా లేపని మీకు అన్నీ బాగా చూసుకుంటామని చెప్పేసి ఆ పక్కన క్లీన్ చేసే వాళ్ళు కూడా నన్ను సొంత చెల్లిలాగా చూసుకొని బాగా డెలివరీ చేశారు. నిజంగా స్టాఫ్ చాలా మంచి వాళ్ళు. అప్పుడు డెలివరీ అయిపోయాక నన్ను డెలివరీ అవుతుందని ఇంకా నాకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి డెలివరీ చేశారన్నమాట. ఇంకా బేబీ కింద జారిపోయిందని చెప్పేసి అప్పుడు మొత్తం క్లీనింగ్ చేసి బేబీ అయితే పట్టుకుని ఏడ్చిందండి. బాగానే ఏడుస్తుంది పాప అయితే. వాడిని అదే బతికుంది అనుకున్నాను కానీ వాళ్ళు ఏమన్నారంటే పాప ఎక్కువసేపు ఏం బతకరండి, వీళ్ళు 7 నెలల లోపల పుట్టారు కాబట్టి 7 నెలలోనే పుట్టింది కాబట్టి 2 రోజులు 3 రోజులు పుట్టింది కానీ బతికే అవకాశం తక్కువ, 2-3 గంటలు మించి ఉండరు. వాళ్ళు అక్కడ పాపని అక్కడ తొట్టిలాడుతుంటే అందులో పెట్టేసి ఉంచారన్నమాట. ఇంక బాటిల్ తొట్టిలాడి పెట్టేసి ఉంటే అందులో ఉంచేశారు. ఇంకా మేము బయటకు వస్తే చూసాను కానీ నాకు దగ్గర తీసుకొచ్చి చూపించారు. తర్వాత బయటకు కూడా జట్టు చాలా ఉండదండి అద్వితల్లికి. అప్పుడైతే ఇంకా బయట పడుకోబెడితే నన్ను తీసుకొస్తారు చైల్డ్ వీల్స్ అయితే అక్కడ కూడా చూశాను నేను. చూస్తే పాప నాకు బాధ అనిపించింది. ఇంకా ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకు బాగా ఏడుపు వచ్చింది. ఇంకా మా ఆయనగారికి ఇంకా వెళ్ళి ఏడిస్తే ఇంకా అతను అన్న అడిగారు తీసుకొచ్చి. అప్పుడు ఆల్రెడీ మా ఆయనగారు కూడా పాపను చూపించారంట.
వాళ్ళు అన్నారంటే ఏం లేదండి మా ఆయన గారు మాట్లాడే ఇంకుబొట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను పాపనండి అంటే లేదండి చాలా లక్షలు ఖర్చు అయిపోతే మీకు అనవసరం అక్కడికి వెళ్ళే కూడా దక్కే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేమని చెప్పేసి వాళ్ళు అయితే అక్కడ వదిలేశారు. ఇంకా మార్నింగ్ 3 గంటలు పుట్టిన తెల్లజామునండి ఇంకా మా అక్క వాళ్ళు చెప్తే ఇలా పాపని ఇవ్వట్లంటే అప్పుడు మా అక్క వచ్చిందండి. ఇంకా తెల్లజాము 6:30 లోపల వచ్చారు వాళ్ళు. వచ్చి ఇంకా గట్టిగా అడిగితే అప్పుడు పాప మేము పెట్టుకుంటాం మీకెందుకు డబ్బులు మీకు కాదు కదా మా అని చెప్పేసి గట్టిగా అడిగారు వాళ్ళు. అడిగితే సరే అని చెప్పి అప్పుడు ఇచ్చారు. మా అక్క పాపను తీసుకొని నాకు ఎత్తుకొని నా ఒళ్ళో పడుకోబెట్టిందండి. పడుకోబెట్టి ఒక నిమిషం కూడా ఉండకంటే ఇంకా చిన్న పాప కదా అని చెప్పి ఇంక బట్టి తీసుకెళ్ళి పెట్టామండి. అతనైతే ఆ డాక్టర్ చెక్ చేస్తే పాప అయితే చాలా హెల్దీగా ఉంది, పర్లేదు, ఇంత 3-4 గంటల పాటు ఆక్సిజన్ లేకుండా ఉండడం కష్టం, అసలు ఈ పాటికి అసలు ఇంత తొందరగా పుట్టిన పిల్లలు అసలు ఉండరు అని చెప్పి అన్నారంట. గట్టిపోయిన అని చెప్పి ఇలాగ పొగడు అంత మంచిగా చెప్పారు డాక్టర్. తీర్చొస్తే మాకు అంతా హాస్పిటల్కి వెళ్ళాక ప్రాబ్లం అయిందండి. హెల్త్గా పుట్టిన పాపను కాస్త వాళ్ళేమో అదే ఇన్ఫెక్షన్ గట్టి వచ్చేలా చేస్తారన్నమాట అండి వాళ్ళు. పాపనైతే చాలా మనం ప్రీమెచ్యూర్ బేబీస్ని చాలా క్లియర్గా చూసుకోవాలి. కాకపోతే అక్కడ నర్సులు అశ్రద్ధ వల్ల పాపకైతే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళిన తర్వాత మా ఆయనగారు అడిగితే 3 లక్షలు అవుతాయి అన్నారు. నెలకి రోజుకి 10,000 చొప్పున 3 నెలలు ఉండాలి, 3 రోజులు ఉండాలి, నెలకి 3 లక్షలు అవుతాయి అన్నారు. సరే అని చెప్పి మా ఆయనగారు ఒప్పుకొని పెట్టుకున్నామండి. ఎందుకంటే పిల్లలంటే మాకు అత్తమానే ఉండరు కాబట్టి మనకి పెద్దోళ్ళ బాబుని ఎలా చూపించుకుంటాం కదా మానేం కాబట్టి నాకు పాప అయినా ఇంకెవరైనా ఓకే ఖచ్చితంగా ఇంకుబొట్లో పెట్టవలసిందని చెప్పి పట్టుబెట్టాము. మేము ఆయనగారు ఇంకా వెళ్ళి తీసుకెళ్ళి పెట్టేశారు మా ఆయనగారు. 1 వీక్ తర్వాత చెప్తాం పాప హెల్త్ కోసం అని చెప్పేసి అంతా బాగుందన్నారు. 20 డేస్ అయ్యాక మమ్మల్ని రమ్మన్నారండి. నేను 18 రోజులకి రూమ్ తీసుకున్నాను. 21 డేస్ కూడా అక్కడే చేసుకున్నాం మేము, అక్కడే ఉండేదన్నమాట అండి. మాకు 25 డేస్కి అటు పాపని ఇస్తూ ఇలా చేశారన్నమాట. 25 రోజు మొత్తం మా పాపనైతే మా చేతికి ఇచ్చేసి ఒక 4-5 రోజులు చూసేదాక అప్పుడు పంపిస్తామన్నారు. పాప చాలా హెల్తీగా ఉంటుంది మాకు ఇచ్చేటప్పుడు. అప్పుడు అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంజక్షన్ చేస్తారంటే చేతి కట్టి చేస్తారు కదా పాపకి అత్తమాని సూదులు కట్టి పెట్టి వాళ్ళకి మెడిసిన్ కట్టి ఎక్కిస్తారు కదా అవన్నీ. దానికోసమే దానికి చేతులకి కాళ్ళకి అన్నిటికి మామూలు పొడిచేస్తారు కదా ఇంజక్షన్. ఎక్కడ మళ్ళీ వాళ్ళకేమో షుగర్ టెస్ట్లు డైలీ 3 సార్లు చేస్తారండి 3 పూట్ల. దానికోసం కూడా కాళ్ళ దగ్గర గట్రా పొడుస్తారు కదా, దానికైతే యాంటీబయాటిక్స్ చేయాలంటే అండి. అది కూడా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 5 డేస్ ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఒక్క పూట చేయకపోతే చాలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి పిల్లలకి. ఆ విషయం ఏమైందంటే నర్సులు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళకి అప్పచెప్పిన మందులు మాకే కదా చాలా మంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటే వాళ్ళకి అలాగే చేసారండి. మెడిసిన్ కరెక్ట్గా వేసేవారు కాదండి, వెళ్ళే ముందు సీరియస్ వేసేవారు. మళ్ళీ 10 రోజులు 15 రోజులు అక్కడ ఉంచవలసి వచ్చింది, ఎందుకంటే అక్కడ వాళ్ళకి డబ్బులు ఖర్చు వస్తాయి కాబట్టి. మాకైతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు కదా, అంతా బాగుంది కదా అనుకున్నప్పుడు రేపు డిశ్చార్జ్ చేస్తాం అని అన్నారండి. నైట్ వచ్చి సండే అన్నారు. ఇంకా మేము సండే వెళ్ళిపోతాం కదా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమైందంటే పాప మళ్ళీ ముక్కు నుంచి కొంచెం వాటర్ వచ్చింది, పాప ఊళ్ళంతా చల్లబడిపోయి ఉబ్బునట్టు అనిపించింది. ఎట్లా అయిందని చెప్పి డాక్టర్ రౌండ్కి వస్తే అడిగితే ఒకసారి ఇంకుబాట్లో పెట్టామా కూల్ అదే వేడిగా ఉంటుంది కదా మళ్ళీ 2 hours తెచ్చుకుంది అన్నారు. సరే 2 hours కాస్త 6 days వరకు అక్కడ ఉంచుకున్నాడండి అతను. ఉంచుకుంటే పాపకైతే పాలు పెడితే వామిటింగ్స్ అయిపోయాయండి. అంటే అప్పుడు అడిగితే డాక్టర్ని ఏమనివ్వరు, అప్పుడే ఇన్ఫెక్షన్, అప్పుడే కడుపులో ఇన్ఫెక్షన్ అనివ్వరు, అప్పుడే ప్లేట్లెట్స్ లేవు, అప్పుడే బ్లడ్ లేదనివ్వడు, ఏ ప్రాబ్లమ్ చెప్పలేకపోయాడు, ఎన్నో చాలా చెప్పేవాడండి అతను. అసలు కరెక్ట్గా ఏది రీజన్ చెప్పేవాడు కాదు. ఇంకెలా కాదని చెప్పేసి మేము ఇంకా నాకు నిజంగా ఆ 6 days అలా ఉన్నప్పుడు మీతో ఇలా మాట్లాడదు కానీ ఓపిక లేనట్టు అత్తమాని భోజనం కూడా తినేదని కాదండి. 24 hours నేను అలాగే నడుచుకుంటూ గంటకోసారి చూసుకుంటూ వెళ్ళిందని పాపనండి నేను. చాలా ఏడుపు వచ్చింది మాట. ఇంకా మా ఆయనగారు ఇంకా ఎలా ఇంకా 6 days వరకు మా ఆయనగారు లక్షవారు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారితో మా ఆయనగారు ఏం చెప్పట్లేదు గట్టిగా అడిగంటే అసలు పాప చాలా వెయిట్ కేజీ పాప కాస్త నెల నిండిపోయిన పిల్లలా వాసిపోయిందండి, చాలా పెద్దగా వాసిపోయింది అన్నమాట బేబీ. ఉండుకొలితే కళ్ళు కూడా తిరిగినంత మూసిపోయినాయి అన్నమాట పాపకి. ఏంటి ఇలా అవుతుంది అసలు ఈ డాక్టర్స్ వస్తే ఏం చెప్పట్లేదు, మమ్మల్ని ఏమో 2 days 3 days బయటకు వెళ్ళరండి మీరు ఎక్కడికైనా మన కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇలాగని చెప్తున్నాడు. కాకపోతే మనకేమో ఎలాగెళ్తాం పిల్లలు వదిలేసేమని ఎలాగలం ఏంటంటే మనం అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి ఎలా ఒప్పుతుంది, ఆ పిల్ల మనసంతా ఎక్కడ ఎలా ఉంది ఏంటని మనకు మనసంతా అక్కడే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పిన ఇక్కడే ఉంటానని చెప్పానండి అని చెప్పిస్తారని మా ఆయనగారు వచ్చి లక్షవారు వచ్చారు. నైట్ అయితే మాట్లాడిన చూస్తే అది పార్టీకి వెళ్ళాడంటే వచ్చే వరకు వెయిట్ చేశారు 11 గంటల వరకు. నైట్ 11-11:30కి వచ్చి చల్లగా కబుర్లు చెప్పాడు మాట. ఏమన్నాడంటే బేబీని అయితే నేను సేవ్ చేస్తాను లేదు, ఎందుకంటే బాగా ఇన్ఫెక్షన్ అదే ఏమి ఇన్ఫెక్షన్ చెప్పలేకపోతున్నాను నేను. ఇంకా ఇక్కడ ఏమన్నా పాపకైతే ఎక్కువ రోజు సిలిండర్ మీద ఉంచలేము, సీరియస్ అయిపోద్ది, ఎందుకంటే 6 days మిల్క్ లేదు కదా, ఎక్కువ రోజు సిలిండర్తో ఉంచకూడదు. పాపకి మామూలుగా మిల్క్ పెట్టకపోయినా ప్రోటీన్స్ పౌడర్ ఉంటాయి దానికి, అవి అయితే వేరే హాస్పిటల్ అయితే పెద్ద పెద్ద హాస్పిటల్ అయితే అవి ఇచ్చే అవకాశం ఉంటుంది. మాకు నేను చేయగలను కానీ కాకపోతే దానికి ఏమన్నా రియాక్షన్ అయితే నేను చేసే అవకాశం ఉండదు, దానికి కూడా వేరే డాక్టర్లు ఉంటారు ఇలాగని చెప్పాడు. అప్పుడు ఇంకా మా ఆయన గారు నాకు నైట్ చెప్పలేదు, వచ్చాక నేను పడుకునిపోయి మార్నింగ్ 6 కల్లా వేసి ఉన్నారు మా ఆయన గారు. 8 ఇలా ఉన్నారంటే ఏమన్నాడు ఇలాగ ఏం లేదు డాక్టర్ అంటే ఇలా అంటున్నాడు, పాపలు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటున్నారు లేదంటే ఇక్కడ ఉంచేయమంటున్నారు, అతనే ట్రీట్మెంట్ ఎప్పుడుకో చేస్తారంట
ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. లేదంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు. పాపకి సీరియస్గా ఉందంట. దానికైతే ప్రోటీన్స్ పోయి అవి చేయాలంటే అంటే మాకు ఇంతకీ ఇండిషన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది ఎప్పుడు తెలిసింటే ఒక ఆవిడ మాతో పాటు ఉండేది. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి మాకులాగా రూమ్లోకి ఇచ్చిన తర్వాత ఒక 2 days ఉండి వెళ్ళిపోయారంట. వాళ్ళు నేను పైకి పాపను చూడడానికి వెళ్తే వాళ్ళు వచ్చారు. ఏంటంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ పాపని బాగా ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు వస్తున్నారు కదండి, పెద్ద పెద్ద పిల్లలు 3-4 సంవత్సరాల పిల్లలు వస్తున్నారు కదండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వాళ్ళ పిల్లలు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, వాళ్ళతో పాటు మనం కూడా పెట్టారని చెప్పేసి మేము డాక్టర్ గారిని అడిగి తీసుకెళ్ళిపోయాం. బాబునైతే వీళ్ళు చేసిన ఇంజక్షన్కి యాంటీబయాటిక్ చేయాలంటే ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదంట అని చెప్పారు. అప్పుడు మిస్ అవుతే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తున్నారని చెప్పి వచ్చామని చెప్పారు. ఇంజక్షన్స్ వేసుకోవాలంటే అని చెప్పారన్నమాట. అందుకే మా పాపకి అయితే ఆ ఇంజక్షన్ చేయలేదు. మాకు అప్పుడు తెలిసిందండి. మాకు 3 రోజులు అయితే పాపకి ఇంజక్షన్ చేయలేదు. ఆ డాక్టర్ కూడా చెప్పారన్నమాట. 3 days నుంచి పాపకి అయితే యాంటీబయాటిక్ ఇవ్వట్లేదని చెప్పాడు. అది అప్పట్లో మేము అడుగుదాం కొన్నాం కానీ మాకంటే వెనకాల సపోర్ట్ లేదు, ఎవరు లేరు. పైగా పాప చేతిలో ఉంది, ఎందుకని చెప్పేసి మేము ఏ గొడవ చేయకండి. మేము పాపను తీసుకుని అయితే మేము వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అతను ఏమనంటే ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోండి మీరు, పాపను అయితే నేను ఎప్పటికప్పుడు ఇలాగ చూస్తాను, చూసి ఏమన్నా అవకాశం ఉంటే చేస్తాను, లేదంటే మేము ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు మీ ఇంటికి అన్నారు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాం, పాపం తనకి హెల్త్ బాగున్న పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటిలో ఏం చేసుకుంటాం అని చెప్పి అంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంటే మొత్తం అంతా నేనే పట్టుకొస్తాను డెలివరీకి. నా డెలివరీ అయితే తెలదు కానీ మామూలుగా ఎప్పుడు కూడా తెచ్చేసుకుంటాను అనమాట. నేను అప్పుడు అది పట్టుకెళ్ళి మొత్తం బ్యాగ్లో పెట్టేసి మిగతా డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి ఎంత కట్టాలి అంత కట్టేసి మేమైతే వేరే హాస్పిటల్ వాళ్ళు రాసిన హాస్పిటల్ కాకుండా మాకు తెలిసిన చుట్టాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. విజయవాడలో తీసుకెళ్ళండి, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే వాళ్ళు నేను నైట్ 10కి ఫోన్ చేస్తే మేము డాక్టర్ దగ్గర అన్ని కాగితాలను రెడీ చేసుకున్నాము, అడిగేమో ఇలా తీసుకెళ్ళిపోతామంటే అతను ఉంచితే ఉంచండి అప్పుడు కూడా మాట్లాడేట్టు కానీ మేము ఉంచాలని నాకు అనిపించలేదండి. నాకు ఎందుకో నాకు మనసంతా అనిపించాడు, ఏం ట్రీట్మెంట్ చేస్తలేదు, ఎందుకు అవసరం డబ్బులు కూడా వేస్ట్ అనిపించింది నాకు. ఇంకా వెంటనే నాకు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతే ఒక రోజు 2 రోజులు కూడా లేట్ చేయొద్దని చెప్పి అనిపించింది. ఎందుకంటే అప్పుడు మనకు చాలా సీరియస్గా ఉందని నాకు తెలుస్తుంది పాప విషయం. ఇంకా తల్లిగా నాకు ఎంత బాధ ఉంటే అమ్మాయి ఏమన్నా దూరం అయిపోయి మేము తట్టుకోలేం కదా. ఇంకా నాకు బాధ భరించలేక నేను మా ఆయన గారిని అడిగితే సరే మా ఆయన గారు అయితే ఓకే చెప్పారు. ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మా అక్క వాళ్ళు గట్ట అడిగితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తానన్నారు, డబ్బులు అంటే అప్పుకి ఇస్తానన్నారండి. మా మామయ్య గారు అందరూ ఇస్తారని చెప్పి అన్నారు. అడిగాం అందరినీ. అడిగిన తర్వాత రోజంతా బయట తిరిగిన ఫుడ్ కూడా లేదండి ఆ రోజంతా. గోల్డ్ పెట్టి టెంపుల్స్కి వెళ్ళి అన్ని మా పాప పేరుని అయితే మృత్యుంజయ హోమం చేసి అన్ని మంత్రాలు జరిపించాం, అన్నీ చేసేసి మేమైతే ఈవినింగ్ వచ్చేసి పాపకి అలా డాక్టర్ని కలిసి మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్దాం ఫిక్స్ అయిపోయాం అనమాట. వాళ్ళు ఫిక్స్ అయిపోయి వేరే హాస్పిటల్కి మేము అలా చెప్పిన హాస్పిటల్ కాకుండానే మేము ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్తో మేము ఇక్కడ ఇతనితో మాట్లాడి ఏం ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్లో మాట్లాడుకుంటే మేము నైట్కి వెళ్ళా వస్తాం. అదే ఎప్పుడు రమ్మంటారంటే మేము నైటే బయలుదేరి వచ్చి వాళ్ళు 10 గంటలకు బయలుదేరి మా దగ్గర 1 గంట టైం కల్లా వచ్చేసారు రాజమండ్రి అండి. ఎందుకంటే లేట్ చేసి కొలితే మనకి బేబీ మనకి ఏమైనా ప్రమాదం అవ్వచ్చు కదా అని చెప్పి నేను వెంటనే ఆ డబ్బులు ఉన్న అందిన వెంటనే ఆ రోజు ఈవినింగే చెప్పేసామాట రమ్మని చెప్పి వాళ్ళు నైట్కి 10 కల్లా వచ్చేసారు. వాళ్ళు వచ్చి పాపని చెక్ చేసుకున్నారు. పాపం చూసారు అక్కడ నర్సులు కూడా చాలా దొంగమొహాలు లాంటి పాపకైతే అండి పాపం అలాగ ఇలా కార్చుకుంటారు కదా, 1 రోజుల నుంచి కార్చిన అంటే మూతంతా పాపం ఇలా లాస్ట్ని తీసుకెళ్లే రోజు అయితే మొత్తం పెదాలంతా కూడిపోయిందండి. అది తెలిగి ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే వచ్చింది చాలా పొరుగుడిపోయి రక్తాలు వచ్చేసింది. 1 రోజులు తొడగపోవడం వల్ల పాపకి చొల్లు కార్చుంటుంది కానీ లావ్ అయిపోవడం వల్ల నోరు తెరుచుకుంటుంది. దానివల్ల అయితే చొల్లు వచ్చేసిందండి. తొడమంటే మేము తుడుతానివ్వరు. ఒకేసారి వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు చూస్తే బ్లడ్ లాగా వచ్చేసి తొక్కని తుడిపోయి బ్లడ్ అంతా వచ్చేసిందండి. మేము నైట్ వెళ్ళినప్పుడు చూస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని హెల్త్గా ఉందని చెప్పి తీసుకొని వాళ్ళు అన్నారు మా దగ్గర అన్నీ ఉన్నాయండి, పాపకి ఎటువంటి ప్రమాదం అవ్వదు మా దగ్గర సరే అని చెప్పి మాకు ఆ పాప అయితే ఆక్సిజన్ మీదే ఉందలేండి. బాగున్నప్పుడు మళ్ళీ ఆక్సిజన్ పెట్టి పాపని విజయవాడ పొద్దున్న 6 తీసుకెళ్ళి ఆ రోజంతా మేము ఫుడ్ లేకుండా తిరిగామండి పాప కోసం. చాలా కష్టాలు పడ్డాం కానీ అక్కడికి వెళ్ళాకైతే మాకు చాలా చేయింది. కాకపోతే 3 లక్షలు ఉన్నాయి, దగ్గర 4 లక్షలు అయిపోయింది. వీడి వల్ల అక్కడ మేము 8 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందండి ఇతను చేసిన మిస్టేక్. ఎందుకంటే చాలా పాపకి అయితే పొంగస్ వచ్చింది, బ్లడ్లో పొంగస్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అదైతే 45 days కానీ మాకు ఒక 30 days వరకు మాకు తెలియలేదు. 30 days తెలిసింది. ఇంకా తర్వాత 21 days అంటే తనకి చేయాలంటే అండి అలా 45 days పాప మళ్ళీ మా చేతికి వచ్చింది. 46 days కల్లా మా చేతికి వచ్చింది పాప అండి. మాకు ఇచ్చి వెళ్ళిపోమని తగ్గే వరకు 21 days వరకు పాపకి అయితే ఇంజక్షన్ చేస్తానన్నారండి. పొంగస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తనకి ఒక 15 రోజుల కల్లా తెలిసింది. తర్వాత అయితే తనకు నెగిటివ్ వచ్చే వరకు ఈ పొంగస్ ఇంజక్షన్ చేయాలంటే అండి. ఆ పొంగస్ నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ 21 days చేయాలంటే అలాగా
46 days చేశారండి. చాలా బాగా చూసారన్నమాట పాపకైతే. కానీ హెవీ మెడిసిన్ వాడడం వల్ల తనకైతే ఎక్కడ ఇంజక్షన్ చేసి అక్కడైతే పొరలు గట్టి ఊడిపోయినాయి, కానీ అన్నీ బాగానే అవన్నీ. ఆవిడ ఏమందంటే ఏం పర్లేదు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. మా హద్వితలు చాలా కష్టాలు పడిందండి. అందుకే చాలా బాగా చూసుకుంటాం మేము, ఎందుకంటే తన్ని అసలు ఎక్కువ బాధ పెట్టాలనిపించదు. చాలా బంగారు తల్లి అండి అది. ఎంతో కష్టాలు పడి నా కోసం బతికింది అది. మాకు బలి ఇష్టం అంటే అద్వితలు చాలా ఏడ్చాం మేము. ఇప్పుడు చాలా ఏడుపు వచ్చింది అద్వితల కోసం అండి. ఆర్డర్ చేసిన మిస్టేక్ వల్ల మేము ఎన్నో కష్టాలు పడ్డాం డాక్టర్ చేసి. అందుకే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడన్నా మనం అన్నీ తెలుసుకుని వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళామనుకో, మా డబ్బులు ఉన్న వాళ్ళంటే చేయించుకుంటారు, డబ్బులు లేనంటే చాలా ఇబ్బందులు పడతారు కదండి. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఉన్నానుకోండి చాలా పర్లేదు, అప్లోడ్ చేసుకుంటాం. కానీ ఇలాగా మనకి చాలామంది అయితే మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు పాపం, చాలామందికి ఇబ్బందులు పడుతుంటారు. ఆ డోలు అందరూ చాలా కష్టపడతారు పిల్లల విషయంలో. అందుకనే మనం ఏదైనా ఇంకోటిలో జాయిన్ చేసుకుంటే చాలా మంచి దాంట్లో అన్నీ చేయగల దాంట్లో చేసుకోండి. మేము ఎందుకంటే మేము వెళ్ళిన దాంట్లో అప్పుడు పాపం చూపించిన దాంట్లో అయితే ఆంధ్ర హాస్పిటల్లో 6 months కంప్లీట్ పిల్లలు కూడా బతికించారండి. నేను చూసిన కూడా ఆ పాప ఫోటో నా దగ్గర ఉంది. వాళ్ళ అమ్మగారు నాతో ఇప్పుడు ఇంకా మాట్లాడతారు. అలా ట్రీట్మెంట్ చేసి బతికించగలంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టచ్చండి. ఇలాగా చేసారనుకోండి చాలా ప్రాబ్లం కదండి. డబ్బులు పోతే పిల్లలు కూడా పోతారు. నిజంగా దగ్గర నుంచే మా పాప దక్కపోనండి. మేము ఆ దేవుడు ఏమనిపించిన తర్వాత మీరు తెగించేసి పాపని తీసుకుని మేము హాస్పిటల్కి చాలా ఏడుపు వచ్చిందండి. మేము 45 days అసలు ఫోన్ కానీ ఏం ముట్టుకోలేదు. అసలు మా మనసులో మేము ఉండేవాళ్ళం కదా, పిచ్చి పట్టినట్టు అక్కడ తిరిగి వాళ్ళు మేము చేపండి హాస్పిటల్లో నుండి. పాప కోసం మొత్తం తెలిసి పైన ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నామండి మేము. నిజంగా హాస్పిటల్కి వెళ్ళకుండా పాప అయితే మా దగ్గర లేదు దక్కపోను. నిజంగా చాలా బాధ అనిపించిందండి. అద్వితల ఫోటో ఒకటి యాడ్ చేస్తాను చూడండి. పుట్టినప్పుడు ఫోటో ఎలాగుందో ఏదో ఒకటైతే నేను చివరిని యాడ్ చేస్తాను చూడండి. మాకు డిశ్చార్జ్ అయినప్పుడు హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ కాకుండా ముందున్న హాస్పిటల్ కూడా మాకు పాపను అయితే ఇప్పుడు ఫొటోస్ తీస్తారు. అది కూడా మీకు మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఫోటో తీసుకుని అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలాగుందో. కాకపోతే చాలా ఇబ్బందులు పడ్డామని, డబ్బులు చాలా లక్షలు అయినాయి. ఆడ వల్ల మాకైతే ఖర్చు అయితే నిజంగా చెప్పాలంటేనే 18 లక్షల దాకా ఖర్చు అయిపోయిందండి. పాపకు పడుకోబడితే రోజుకి 10,000 అలాగండి. నెక్స్ట్ ఇంజక్షన్ ఒకటి 8,000 అలాగ ఉండేదండి. అద్వితలకి ఇంజక్షన్ చేయించింది. చాలా మాకు అప్పులు అవుతామని, కానీ అద్వితలు దక్కాలని చెప్పేసి మేమైతే ఇంకా అప్పులని చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే మేము తీర్చే అవకాశం ఉంది కాబట్టి. తీర్చలేకపోతే అనుకోవచ్చు, మేము తీర్చే అవకాశం ఉందని మేము అలా ఫిక్స్ అయిపోయి అద్వితల కోసం చాలా కష్టాలు అయిపోయి మొత్తానికి అయితే మేము అద్వితలను దక్కించుకున్నాం. ఎంత డబ్బులు అయితే ఖర్చు అయినా పర్లేదు అనుకున్నాం. కాబట్టి మనం ఒకటే చెప్తున్నానండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామంటే అన్ని తెలిసేలా, లేదంటే ఇలాగ మాకు మోసం చేసినట్టు మీకు కూడా జరుగుతాయి. ఈ డాక్టర్లు ఏముంది, నర్సులు ఏముంది, డబ్బుల కోసం వాళ్ళ కోసం కొమ్మ కప్పి వాళ్ళందరూ కలిసి మనకి ఇలా చేస్తుంటారు. వాళ్ళకి మనం మామూలు ఫేవర్కి అయితే 1,000-2,000 తీసుకుంటారు ఎక్కువ. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి అంటే డైలీ కనీసం 5,000 నుంచి 10,000 దాకా అవుతుంది మన ఖర్చు. అందుకోసమని వాళ్ళు ఒక రోజు ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నట్టు ఉద్దేశంతో వాళ్ళు ఏదన్నా చేస్తారు. ఎందుకంటే నేను మా 2-3 పిల్లలు అలాగే చేసారండి వాళ్ళు. అందుకనే మనం ఇలాగ చాలామంది 7 నెలల పిల్లలు 6 నెలలు దాటిన 7 నెలల పిల్లలు పుట్టిన పిల్లలు బతకడానుకుంటారు, కానీ చాలా మంది బతుకుతారండి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది అన్నమాట. మనం జాయిన్ చేసే హాస్పిటల్ బట్టి కూడా ఉంటుందండి. చాలామంది బతకరని అని అంటారు చాలామంది. కాబట్టి మనం వాళ్ళ మాటలు వింటూ కూర్చుంటే మన పిల్లలు బతకరు. కావాలనుకుంటామో ఓ మంచి మనం మంచి హాస్పిటల్ కోసం కనుక్కోవాలి. అలాంటి హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఖచ్చితంగా పిల్లలు అయితే బతుకుతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే మా అద్వితల్లి కరెక్ట్గా 7th month రోజు నాకు వచ్చిన రోజు నాకు ఇలా అయిందండి. అద్వితల్లి నాకు 4 daysకి నాకు డెలివరీ అయిపోయిందంటే 7th month వచ్చిన 4 daysకి నాకు డెలివరీ అయింది. కానీ అద్వితల్లి మాకైతే దక్కింది. అది మనం డబ్బులు ఖర్చు పెట్టాం. పైకి ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్లు దాటి నా అద్వితల్లి మా దగ్గరికి అయితే వచ్చిందండి. ఎన్ని కష్టాలు పడినా మా దగ్గరికి వచ్చింది. అదే చెప్తున్నాం, మనకి ఏమన్నా పాలకి బతికి యోగం ఉన్నప్పుడు మనం పట్టించుకోపోయామనుకోండి, మనం గాలి వదిలేస్తే వాళ్ళు బతకరు కదా. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యి మనం ఏమన్నా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బతికే యోగం ఉన్నప్పుడు మన వాళ్ళు బతికితే బతకలేదు, లేదు మనకి మన ప్రయత్నం మనం చేస్తే బెటర్ కదా అని ఫిక్స్ అయ్యి మేము అయితే ఇవన్నీ చేసామండి. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే అద్వితలకి అంతా ఆరోగ్యం అంతా బాగుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ ఆర్డర్ చేసిన మిస్టేక్ వల్ల మాకైతే ఈ నర్సు ఇంజక్షన్ చేయడం వల్ల మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఎక్స్ట్రా, లేదంటే అటు చెప్పిన 3 లక్షలతో మేము ఇంటికి వెళ్ళిపోదామండి. నేను పెట్టి వీటిని అయితే ఒక లైక్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ ట్రై చేస్తాను. మీకు యూజ్ అవుతుందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. నేను నా మనసులో బాధ అంతా చెప్పాను. ఎప్పటి నుంచో పెడదాం కూడా నాకు కుదరట్లేదండి. ఎందుకంటే నాకు మాట్లాడుతుంటే అద్వితల కోసం మాట్లాడితే ఏడుపు వస్తుంది. ఎందుకంటే చాలా కష్టాలు పడిందండి అద్వితల్లి. అందుకోసం అని చెప్దామంటే నాకు భయం, బాధగా ఉంటుంది కదా, ఏడుపు వచ్చినట్టు అనిపిస్తుంటుంది మరి చెప్పలేను. అందుకే ఫ్రెండ్స్ ఇంతవరకు నేనైతే లాగ్ అయితే ఎండ్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.